అందరికీ నమస్కారం. తెలుగు లెస్స ఛానల్కి స్వాగతం. నేను సునీత. ఈరోజు వీడియోలో నరసింహ శతకం నుంచి ఒక మంచి పద్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. హరిదాసులను నిందలాడకుండిన జాలు, సకల గ్రంథములు చదివినట్లు, భిక్షమీయంగా దప్పింపకుండిన జాలు, జేముట్టి దానంబు చేసినట్లు, మించి సజ్జనుల వంచింపకుండిన జాలు, నింపుగా బహుమానమిచ్చినట్లు, దేవాగ్రహారముల్ దీయకుండిన జాలు, గనక కంబపు గుళ్ళు గట్టినట్లు, ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు, బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు, భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావం: అలంకారాల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, నరసింహ, విష్ణు భక్తులను నిందించకుండా ఉంటే చాలు, అనేక గ్రంథాలను చదివినట్లే. భిక్షమిచ్చే వారిని ఆపకుంటే చాలు, అది దానం చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే చాలు, గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవతామాన్యములను ఆక్రమించకుండా ఉంటే చాలు, బంగారు ధ్వజస్తంభంతో కూడిన గుడి కట్టించినట్లే. ఇంకొకరి వర్షాసనాన్ని అనగా ఒక ఏడాదికి సరిపడే భోజనాన్ని ముంచుకుంటే చాలు, తన పేరుతో సత్రాలు కట్టించినట్లే అవుతుంది అని భావం. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.